మార్కు సువార్త 9వ అధ్యాయము 33వ వాక్య భాగము. అంతటా వారు కపెర్నహూమునకు వచ్చిరి. యేసు ప్రభు శిష్యులు కపెర్నహూముకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడు అని మార్గమున ఒకనితో ఒకడు వాదించిరి. ఒకరితో ఒకరు వాదించుకొనుచుండిరి. కనుక ఆయన ఇంట ఉన్నప్పుడు, యేసు ప్రభు ఇంటిలో ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనిని గూర్చి వాదించుచుంటిరని, దేని గురించి మీరు వాదించుకొనుచున్నారు అని వారిని అడుగగా, యేసు ప్రభు వారిని అడగగా వారు ఊరకుండిరి. వారు ఏమీ మాట్లాడలేదంట. అప్పుడు ఆయన యేసు ప్రభు శిష్యులు మార్గంలో వస్తూ ఉండగా ఈ శిష్యులందరూ కలిసి వాదించుకుంటూ ఉన్నారంట. ఏమిటి వాదన అంతా యేసు ప్రభు ఆలకిస్తూనే ఉన్నాడు. కానీ అక్కడ ఏమీ వారితో తర్కించకుండా ఆయన మౌనంగా ఉన్నాడు. అయితే ఈ శిష్యుల మధ్య అయితే నీవు గొప్ప నేను గొప్ప అనే ఒక వాదనలు బయలుదేరుతూ వచ్చాయి. ఈరోజు మనందరిలో కూడా ఎప్పటికప్పటికి మనం కూడా నీలో నీవు గొప్ప నేను గొప్ప అనే అనేకమైన వాదనలు మన హృదయంలో బయలుదేరుతూనే ఉంటాయి. ఎవరు గొప్ప? నీవు గొప్ప నేను గొప్ప, మనలో ఎవరము గొప్ప అనే ఒక వాదనలు ఎలా ఉంటాయో యేసు ప్రభు శిష్యుల్లో కూడా అలాంటి పరిస్థితి వచ్చాయంట. యేసు ప్రభు అంతా ఆలకించి మరి మౌనంగా ఉండి ఒక దినాన్ని ఇంట్లో కూర్చున్నప్పుడు వారందరినీ పిలిచి కూర్చోబెట్టి వారితో ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. అయ్యా, మొన్నటి దినాన మన మార్గంలో వస్తూ ఉండగా మీరు దేనిని గురించి మీరు వాదించుకొనుచున్నారు అని యేసు ప్రభు శిష్యుల్ని అడిగితే వారు ఏమీ మాట్లాడలేదంట. మాట్లాడినప్పుడు యేసు ప్రభు అంత ఎరిగిన ఆ యేసు వారికి జవాబిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం కూడా గొప్పగా ఉండాలి అనే ఆశ ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. గొప్పగా నేను ఉండాలి అని చాలా రకాలుగా రాత్రింబగళ్ళు మనిషి ప్రయాసపడుతూనే ఉన్నాడు. ఎలా గొప్పవాడవుతాడు మనిషి? ఏం చేస్తే గొప్పవాడవుతాడు? ఎలా ఉంటే గొప్పవాడవుతాడు? కానీ అందరికీ గొప్పగా ఉండాలి, అందరికైనా నేనే గొప్పగా ఉండాలి, నాదే పై చేయిగా ఉండాలి, నేనే ఉన్నతంగా ఉండాలి అనే ఆశ అందరిలో ఉన్నాయి. అదే విషయం గురించి వారు యేసుప్రభు శిష్యులు వాదన పెట్టుకుంటూ ఉన్నారు ఒకరికి ఒకరు. ఎందుకు అంటే, ఇదిగో పేతురు ప్రభు అన్నాడు కదా, ఈ బండ మీదే సంఘాన్ని కడతానన్నాడు, మరి నేను గొప్ప అని ఆయన అనుకుంటున్నాడు. మరి యేసుప్రభు యొక్క రొమ్ముని ఆనుకునే శిష్యుడు ఎవరు? యోహాను. వారందరూ కూడా ఏ డౌట్ వచ్చినా కూడా నువ్వే యేసుప్రభుని అడిగి మాకు చెప్పు అనేవాళ్ళు శిష్యులు. దానికి ఒకవేళ యోహాను మరి అందరికన్నా నేనే గొప్ప అని తను అనుకున్నాడో మరి తెలియదు. ప్రతి సందర్భంలో కూడా ముగ్గురిని మాత్రమే యేసుప్రభు తన వెంట తీసుకుని వెళ్ళేవారు. అప్పుడు వారేమనుకుంటారు? మీ అందరికన్నా మేమే గొప్ప, యేసుప్రభు అన్నిటికీ మమ్మల్ని పిలుస్తున్నాడు అని. ఈరోజు ఇదే వాదన క్రైస్తవ సంఘాల్లో కూడా ఉంది. ఎవరి గొప్ప? ఈ గొప్పగా అవ్వటానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తారో తెలుసా? తనగానే ఏదో గొప్ప వ్యక్తిగా చిత్రీకరింపబడాలి అని, అందరిలో తన పేరే పైకి రావాలనే ఉద్దేశంతో ప్రతి విషయంలో కూడా ఉన్నతమైన స్థితిని కోరుకుంటూ ఉండే భక్తులు అనేక మంది ఉన్నారు. అందుకు ఇక్కడ యేసు ప్రభు వారికి చెప్తున్న సమాధానం ఏమిటి అంటే, అప్పుడు యేసు 12 మందిని పిలిచి ఎవడైనను మొదటివాడిగా ఉండాలి అనుకుంటే, ఎవరైనా సరే మీలో ఈరోజు ఈ వాక్యం వింటున్న మనందరితో కూడా ప్రభు ఇదే విషయాన్ని మాట్లాడుతున్నాడు. మీలో ఎవరైనా మొదటివాడిగా ఉండాలి అని అనుకుంటే వాడు అందరిలో కడపటి వాడును,
అందరికీ పరిచారకుడునై ఉండవలెను. పరిచారకుడై ఉండవలెను అని యేసు ప్రభు తెలియజేస్తున్నాడు. గొప్పవాడిగా నువ్వు ఉండాలి అని అంటే యేసు ప్రభు చెప్తుంది ఏమిటి అంటే, నీవు ఎలా ఉండాలంట? కడపటి వాడు అంటే చివరి వాడిగా ఉండి నువ్వు పరిచర్య దగ్గర నుంచి నీ పని నువ్వు ప్రారంభించాలి. ఒక గొప్ప స్థితి, ఒక నాయకత్వాన్ని నీకు అప్పగించాలి అంటే, అందరూ మెచ్చుకునే విధంగా నువ్వు ఉండాలి అంటే, నీవు ఒకే సందర్భంలో వెళ్ళి పైన కూర్చుంటాను అంటే అది ఎక్కువ కాలం నిలబడదు. అది త్వరలోనే ఆ పరిస్థితి నుంచి కిందకి దిగిపోయే అవకాశం ఉంది. కనుక నీవు పై స్థానం నీకు కావాలి అంటే అసలు మొదటి స్థానం దగ్గర నువ్వు కూర్చో. ముందు నువ్వు మొదటి కింద స్థానంలో నువ్వు కూర్చుంటే నువ్వు పై స్థానానికి వెళతావు. ఆ పై స్థానానికి వెళ్ళిన తర్వాత ఎవడు నిన్ను కదపలేడు. కానీ మనం మొదటిగానే పై స్థానానికి వెళ్తే ఎక్కువ దినాలు పై స్థానంలో మనల్ని కూర్చొనివ్వరు. చాలా అంటారు కదా, అనుభవం లేకుండా ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాం అనుకోండి, అది ఎంతో కాలం నిలబడనివ్వదు. అది ఒకవేళ డబ్బు ఉందనో, జ్ఞానం ఉందనో, తెలివి ఉందనో, టాలెంట్ ఉందనో ఏదో ఒకటి పట్టుకొని మనం ఒకవేళ పైకి వెళ్ళి కూర్చోవాలని మనం తొందరపడ్డా తర్వాత పరిస్థితులు ఆ పైన మనం నిలబడనివ్వవు, మరలా తీసుకొచ్చి కింద కూర్చోబెడుతుంది. ఆ రోజు నువ్వు సిగ్గుపడతావు. కనుక నువ్వు గొప్పవాడిగా ఉండాలి అంటే ఎలా ఉండాలంట? కడపటివాడిగా, చివరివాడిగా, చివరికి పరిచారకుడుగా ఉండాలి. అక్కడుంటేనే నీకు అర్థమైద్దని చెప్తున్నాడు. నువ్వు అక్కడి నుంచి అన్నీ నేర్చుకొని, ఎందుకు ఆ పరిస్థితి ప్రభువు చెప్తున్నాడు అంటే, ఆ వ్యక్తి సమస్త విషయంలో చక్కని జ్ఞానం కలిగి అన్నీ నేర్చుకుంటానికి అవకాశం ఉంటుంది. అసలు ఈ స్థానంలో లేని వ్యక్తి, ఆ చివరి స్థానం అంటే ఈ పరిచర్య చేసే ఈ ప్లేస్లో లేకుండా మొదటి నుండే నేను పరిచర్య చేయించుకోవాలి, అందరూ వచ్చి నన్ను నా ముందు సెల్యూట్ కొట్టాలి, అందరూ వచ్చి నాతో మాట్లాడాలి అని నువ్వు అనుకుంటే అది ఎక్కువ దినాలు అది నిలబడనివ్వదు అని యేసు ప్రభు ఈరోజు మనతో చెప్తున్న మాటలు ఇవే. ఈరోజు సంఘములో కూడా క్రైస్తవ సంఘము విస్తరిస్తూ ఉండగా పరిచర్య చేసే వ్యక్తులుగా మన యొక్క ఆత్మీయ స్థితిని మనం ప్రారంభించగలిగితే దేవుడు అంటున్నాడు, గొప్ప స్థితిలోనికి ప్రభు మనల్ని తీసుకొని వెళ్తాడు. మనందరం కూడా విద్యార్థులుగా మారలేదనుకోండి, విద్యార్థులుగా అంటే నేర్చుకునేవారిగా లేకపోతే ఉపాధ్యాయులుగా అవ్వగలమా? మనం ఉపాధ్యాయులు అవ్వాలి అంటే మొదట ఏం కావాలి? విద్యార్థులం కావాలి, నేర్చుకోవాలి, మనం కూర్చోవాలి. మనం నేర్చుకోకుండా ఎలా ఉపాధ్యాయులు నలుగురికి చెప్పేవారు ఎలా అవుతావు? నలుగురికి ఎలా నువ్వు సజెషన్స్ ఇవ్వగలవు? నలుగురికి ఎలా నువ్వు న్యాయాన్ని చెప్పగలవు? నువ్వు 10 మందిని ఎలా నువ్వు నడిపించగలవు? ఒక ఉపాధ్యాయుడిగా మనం మార్చబడాలి అంటే ప్రతి ఒక్కడు కూడా ఒక విద్యార్థిలాగా ఖచ్చితంగా నేర్చుకోవాలి. విద్యార్థి ఎక్కడ కూర్చుంటాడు? ఉపాధ్యాయుడి పైన కూర్చుంటే విద్యార్థి కింద కూర్చుంటాడు, అంటే నేర్చుకుంటాడు, పరిచర్య చేసేవాడు అని దేవుడి వాక్యం చెప్తుంది. కనుక మన అందరం కూడా పరిచర్య చేసే స్థితిలోనికి మనం వెళ్ళాలే కానీ ఎప్పుడు అగ్రస్థానాన్ని మనం కోరుకుంటే ఒక దినాన్ని మనం సిగ్గుపడే విధంగా చేస్తాయి అవన్నీ కూడా. అందుకే యేసు ప్రభు చెప్తే నీవు గొప్ప, నేను గొప్ప అని వారు వాదనలు విన్న యేసు ప్రభు ఆయన చెప్పాడు, ముందు మీరు పరిచారకులుగా ఉండి మీ పనిని మీరు ప్రారంభించండి అని యేసు ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మీరు గమనించండి, కింద స్థితిలో నుంచి వెళ్ళిపోతే ఎన్ని అనుభవాలు వస్తాయో తెలుసా? ఒకేసారి పై స్థానంలో కూర్చోబెట్టారు అనుకోండి, అసలు న్యాయం ఎలా తీరుస్తాడు? కింద ఏం జరుగుతుందో ఏం అర్థమవుతాయి? అసలు కింద ప్రాబ్లమ్స్ ఏంటి ఎలా తెలుస్తాయి? ఇది ఈరోజు చాలామంది తెలియక ఒక స్థానాన్ని మనం కోరుకుంటూ ఉన్నాం. అందుకే యేసు ప్రభు ఒక ఉపమానంలో ఒక పెండ్లి విందుకు వెళ్ళినప్పుడు యేసు ప్రభు చక్కని ఒక ఉపమానం తెలియజేశారు. చూడండి ఒకసారి, లోకాసు సువార్త 14వ అధ్యాయం 8వ వాక్య భాగంలో, నిన్ను ఎవరైనను పెండ్లి విందుకు పిలిచినప్పుడు, ఒక విందుకు నిన్ను పిలిస్తే, దేనికన్నా కానీ ఒక ఈవెంట్ దేనికైనా ఎవరైనా నిన్ను పిలిస్తే అగ్రపీఠము మీద కూర్చుండవద్దు, అగ్రపీఠం మీద నీవు కూర్చుండవద్దు. ఒకవేళ మనం వెళ్ళేం చేస్తాం? ముందు
ఎలాగానే ఏది కంఫర్ట్గా ఉందో, ఎక్కడ బాగుందో ఆ ప్రదేశంలోకి వెళ్ళి మనం కూర్చుంటాం. కానీ ఇక్కడ యేసు ప్రభువుని అలా నువ్వు కూర్చోవద్దు. బైబిల్ గ్రంథంలో ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ఆయన మెరుగుపరచడానికి ఎన్నో విషయాలు ప్రభు తెలియజేసుకుంటూ వచ్చాడు. జాగ్రత్తగా కానీ ప్రతి మాట ప్రభు ఏం చెప్తున్నాడు నువ్వు గ్రహించగలిగితే దీనిలో ఉన్న జ్ఞానము ఈ లోకంలో నీకు ఎక్కడ కూడా జ్ఞానం దొరకదు, ఎక్కడ దొరకదు. గొప్పవాడు అవ్వటానికి ఎన్నో ప్రయత్నాలు ఉన్నాయి లోకంలో, కానీ యేసు ప్రభు ఆ గొప్పతనం గురించి ఆయన మాట్లాడటలేదు. ప్రభు చెప్పే విధానమే వేరు, ప్రభు చెప్పే ఆలోచనే వేరు. ఇక్కడ అంటున్నాడు, నేను విందుకు పిలిచారు, విందుకు పిలిచిన ఆ విందుశాలలోకి నువ్వు వెళ్ళినప్పుడు నీవు అగ్రపీఠము మీద అగ్రపీఠం మీద నీవు కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే ఘనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతనిని పిలిచినవాడు వచ్చి అతనును పిలిచినవాడు వచ్చి ఇతనికి చోటిమ్మని, అదిగో నీవు కూర్చున్న స్థలము అతనికి ఇమ్మని నిన్ను లేపి ఆ ప్లేస్ లో అతన్ని కూర్చుండబెడితే అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటున కూర్చుండసాగుదువు, మళ్ళా కడపట స్థానానికి వెళ్ళిపోతావు. కానీ నువ్వు వెళ్ళి కడపట స్థానంలో నువ్వు కూర్చున్నావు అనుకో, అప్పుడేమైందని చెప్తున్నాడు. అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి స్నేహితుడా పై చోటికి నీవు రావాలి అని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండుము. అది చూసారా, ఆయన వచ్చి నేను పిలుస్తాడు. ఈరోజు మనం ఎప్పుడు కూడా అగ్రస్థానాన్ని మనమే చూజ్ చేసుకొని వెళ్ళి ఆ ప్రదేశంలో మనం కూర్చోవటం కాదు. సంఘంలో అయినా ఎక్కడైనా ఏ ప్రదేశంలో అయినా సరే మనము యేసు ప్రభు ఈ విషయాన్ని శిష్యులతో తెలియజేస్తూ ఈరోజు శిష్యులుగా మార్పు చెందుతున్న మనకు కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాడు. జాగ్రత్త, నువ్వేది అగ్రస్థానం కోరుకోవద్దు. ఎప్పుడు నువ్వు గొప్పవాడిగా ఉండాలి అంటే ఎలా గొప్పవాడు అవుతావు? ముందు నీవు కింద స్థానంలో నుండి నీ యొక్క పరిచర్యను ప్రారంభించు అని యేసు ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. కనుక మనందరం కూడా గొప్ప అవ్వటానికి ఈరోజు డబ్బు సంపాదిస్తే గొప్పవాళ్ళం అయిపోతాం అనుకుంటాం, బాగా చదువుకుంటే గొప్పవాళ్ళు అయిపోతాము అని. వారు ఆ విషయంలో గొప్పవాళ్ళు అవుతామేమో, మిగిలిన విషయాల్లో మనం గొప్పవాళ్ళం అవ్వలేము. మనం ఏ విషయంలో, ఒక్క విషయంలో కాదు అన్ని విషయాల్లో మనం గొప్పవారిగా ఉండాలి అంటే ప్రభువు చెప్తున్న ఒక సూచన ఇది. అయితే తిమోతికి రాసిన పత్రికలో దాని గురించి ఒక స్పష్టమైన ఒక మాట తెలియజేశారు. మొదటి పత్రిక, తిమోతి రాసిన మొదటి పత్రికలో చూడండి, 3వ అధ్యాయము 13వ వాక్య భాగం, 3:13 తిమోతికి రాసిన మొదటి పత్రిక. పరిచారకులయుండి, ఆయన అంటున్నాడు చూడండి, పరిచారకులయుండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు, అది బాగుగా నెరవేర్చిన వారు. ముందు ఎక్కడ ఎలా ఉండాలంట? పరిచారకులుగా మీరుండాలి. ఈరోజు దేవుడు మెచ్చుకునే విధంగా, దేవుడి ఎదుట గొప్ప వ్యక్తిగా ఉండాలి అంటే, బల అని దేవుడు మన పిలవాలి అంటే దేవుడు ఈ విషయాన్ని తెలియజేస్తాడు. లోకంలో వారు మన గొప్పవారిగా చాలా విషయాలను బట్టి మెచ్చుకుంటారు. ఏ ఒక్క క్వాలిటీ ఉన్నా లోకంలో వారు నువ్వు గొప్పవాడు అంటారు. కానీ దేవుని యొక్క మెప్పు పొందుకునే వారిగా మనం ఉండాలి. దేవుని యొక్క రాజ్యములో మంచి స్థానాన్ని సంపాదించేవారిగా ఉండాలి. దేవుడి యొక్క హృదయంలో మనం మంచి స్థానాన్ని సంపాదించే గొప్పవాడిగా ఉండాలి అంటే ఇక్కడ చెప్తున్నాడు, పరిచారకులైన వారి గురించి చెప్తున్నాడు. పరిచారకులు కూడా ఎలా ఉండాలి? పరిచర్య చేసేవారు కూడా ఎలా ఉండాలి? పరిచారకులయ్యుండి ఆ పనిని, ఏ పనైతే ప్రభు నీకు అప్పగించాడో, అదే పైన అయినవచ్చు, అది చిన్నది పెద్దది అని ప్రభు చెప్పలేదు. మనకి ఏ పనైతే, ఏ బాధ్యత అయితే దేవుడు అప్పగించాడో దానిని, ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు, అది బాగుగా నెరవేర్చిన వారు. ఎలా నెరవేర్చిన వారంట? బాగుగా. అందరం నెరవేరుస్తాం, అందరం పనులు చేస్తాం, చివరికి
చెప్పిన పని అందరం చేస్తాం, కానీ ఏ మాట వాడుతున్నాడు అక్కడ? బాగుగా. తేడా ఉందా? పని చేసావు లేదా బాగా పని చేసావు, తేడా ఉందా లేదా? అందరం పని చేస్తాం. కొంతమంది పని చేస్తే ఇది చాలా బాగా పని చేశారని కూడా వాడతాం, పని చేశారు అని వాడతాం, బాగా పని చేశారు అని కూడా వాడతాం. అందుకే ఇక్కడ చెప్పే మాట ఏమిటి అంటే, పరిచారకులయ్యుండి ఆ పనిని, మీకు అప్పగించిన పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని. అది మంచి పదవిని ఎలా వచ్చిందని? మంచి పదవి, అది మంచి పదవిని సంపాదించుకుంటావు. ఆయనే పిలిచి, ఇదిగో నా కుమారుడు ఎక్కడ కూర్చో అని చెప్తాడంట. నా కుమారుడు అది కాదు నీ పని, ఇదిగో ఈ బాధ్యత నువ్వు తీసుకో అని చెప్తాడంట. ఈరోజు మనమే ఆ బాధ్యతలకు వస్తున్నాం, మనం ఇవ్వకపోతే గొడవలు పడతాం. మనం, నాకు ఆ బాధ్యత ఇవ్వలేదు, నాకు ఈ పని అప్పగించలేదు, నాకు ఆ పని అప్పగించలేదు, నన్ను అక్కడికి పిలవలేదు, నన్ను ఇక్కడికి పిలవలేదు, ఎన్ని రకాల వాదనలో తెలుసా. కానీ ఆయన పిలిచే వరకు ఆయన అంటున్నాడు, అప్పగించిన పని నమ్మకంగా నువ్వు చేయాలంతే. ఆయనకి నమ్మకం కుదరలేదేమో, ఆయన ఆలస్యం చేస్తున్నాడు అంటే నమ్మకం కుదరలేదేమో. ఈరోజు దేవుడు అప్పగించిన ఏ పని అయినా సరే, ఈరోజు మందిరంలో చేసే ఒక పరిచర్య కాదు, దేవుడు పిలుపులో రక్షణ పొందుకుని మనందరం కూడా దేవుడు అప్పగించిన ఉన్నతమైన బాధ్యతలు మనందరి పట్ల ఉన్నాయి. ఆ బాధ్యతలన్నీ కూడా మనం ఎలా నెరవేరుస్తున్నామో, నువ్వు ఆ పరిచర్య చేసేవాడిగా ఉండు. నువ్వు 10 మందికి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేవాడిగా ఉండు, 10 మందికి దేవుని ప్రేమను ప్రకటించేవాడిగా ఉండు. నీ పరిచర్యలో ఇదంతా కూడా దేనికో తెలుసా? ఆత్మల రక్షణ కొరకు. ఇది పరిచర్య అంటే ఒక మందిరం తుడిచామా, లేకపోతే ఇంకొకటే కాదు. వీటితో పాటు చాలా పనులు ఉన్నాయి, నానా విధాలమైన పరిచర్యలు ఉన్నాయి. ఆ పరిచర్యలో ప్రతి ఒక్కరూ కూడా పరిచారకులుగా ఉండి దేవుడు అప్పగించిన పనిని బాగుగా చేయాలంట. ఎలా చేస్తున్నామని చెప్పండి? మనం దేవుడు పనిలో చాలా నిర్లక్ష్యం ఉంది మనలో. దేవుడు అప్పగించింది ఏంటి, మనం ఏం చేస్తున్నాం? మనం సంఘానికి, సమాజానికి ఒక మాదిరి చూపిస్తున్నామా? మన ప్రేమను చూపిస్తున్నామా సంఘానికి? అసలు ఏ విషయంలో మనం ఎలా ఉంటున్నామో ప్రతిదీ కూడా దేవుడు వాక్యం చెప్తుంది. నీవు బాగుగా నువ్వు పరిచర్యకి చేయకపోతే, మన ద్వారా 10 మంది భక్తులు వెనక్కి వెళ్ళిపోయారనుకోండి, మనం కూడా పరిచర్య బాగా చేయనట్లే. మన నోటి మాటను చూసి ఎవరైనా ఇదేంటి క్రైస్తవుడు ఎలా మాట్లాడుతున్నారు అనుకున్నారనుకోండి, అయిపోయినట్టే. అనేకమైన ఆత్మల కొరకు చక్కని పరిచర్య మనం చేయాలి. ప్రతి ఒక్కరూ కూడా అలా చేస్తూ వెళితే దేవుడు ఏ స్థితికి తీసుకుని వెళ్ళాడో ఆ స్థితికి దేవుడు తీసుకుని వెళ్తాడంట. అందుకే చెప్పాడు, ఎక్కడికి తీసుకెళ్తాడంట ఆయన? మంచి పదవి ఇస్తాడంట ఆయన. ఈ భూమి మీద ఉండగా ఘనంగా మంచి స్థితి ఇస్తాడు. ఈ శరీరాన్ని విడిచిన తర్వాత కూడా మంచి స్థితి ఇస్తాడు. పరలోకములో చాలా స్టేజీలు ఉంటాయండి. గత దినంలో కూడా చెప్పాను మీకు. పరలోకములో అందరూ పరలోక రాజ్యంలోకి వెళ్ళి ఎక్కడలాగా అందరూ కూడా, ఇక్కడ కూడా వ్యత్యాసాలు ఉన్నాయా లేవా? ఒకడు గొప్ప అని, ఒకడు తక్కువ అని ఉన్నాయా? పరలోక రాజ్యం కూడా స్థానాలు ఉన్నాయి. అందరూ ఒకటే కాదు. నువ్వు బాగుగా పనిచేసిన వాడు ఎలా వ్యత్యాసాలు ఉన్నాయో దేవుని రాజ్యంలో కూడా వ్యత్యాసాలు ఉన్నాయి. హతసాక్షులైన వాళ్ళు ఉన్నారు, దేవుని దగ్గరికి బాగా పనిచేసి సంపూర్తి చేసిన వారు ఉన్నారు. ఇలా రకరకాలుగా ఎలా ఉన్నారో పరలోకములో కూడా అదే విధమైన స్థానాలు ఉన్నాయి. కనుక మనం బాగా పని చేస్తున్నామా, ఎలా పని చేస్తున్నామో మనమే చూసుకోవాలి. పరిచర్య అంటే ఏంటి? ఈరోజు దేవుని రాజ్యంలోకి మనం చేరే వరకు దేవుడు మనకి అప్పగించినది ప్రతిదీ కూడా పరిచర్య. నేను ఎలా ఉండమంటున్నాడు, నేను ఎలా మాట్లాడమంటున్నాడు? ఏం చెప్పాడు? మీరు లోకానికి ఉప్పు అయి ఉండాలి అన్నాడా? మీరు లోకానికి వెలుగై ఉండాలి అని చెప్పాడా? మరి ఆ ఉప్పుగా మనం లేకపోతే పరిచర్య బాగా చేసినట్టేనా? మనం లోకము నిన్ను చూసి నీ ప్రభువును మహింపరిచే విధంగా నువ్వు ఉండాలంట. ఈరోజు మనం భక్తిలో ఎదుగుతూ మనం కానీ ఒకవేళ స్టెప్పు
రాంగ్ వేస్తే ఈ రాంగ్ వెళ్ళిన దాన్ని అనేకమైన బలహీనులు కానీ దాన్ని చూసి వారు మనస్సులో కానీ దాని గురించి బాధపడ్డా ఏదైనా దానికి ఉత్తరవాదులు వారే అవుతారు. ఇది సంఘ పరిచర్యలో, సంఘ క్రమంలో ఏదైనా సరే మనం జాగ్రత్తగా మనం తీసుకోకపోతే జరిగే నష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈరోజు పరిచర్య అనగా మనకు తెలిసేది 2-3 విషయాలే కాదు, అంతా మనం చేసేది పరిచర్య. రేపు ఆయన రాజ్యంలోకి అడుగు పెట్టేవరకు ప్రతి ఒక్కరు కూడా దేవుని పరిచర్య చేయవలసిందే. ప్రతి విషయంలో కూడా మనం ఆ విధంగానే ఉండాలి. అయితే ఇక్కడ అంటున్నాడు, ఏమన్నాడు? నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందు విశ్వాసమందు బహుధైర్యము కలవారుగా ఉంటారు. బహుధైర్యం కలవారుగా ఉంటారు. ఆ పరిచర్యని బాగుగా చేస్తారు. పరిచర్యకి లాస్ట్ టైం మీకు యెహోషువ గురించి మనం కొన్ని మాటలు మాట్లాడుకున్నాం. యెహోషువ ఎవరి దగ్గర పరిచర్య ప్రారంభించాడు అనుకున్నాం? మోషే దగ్గర పరిచారకుడిగా ఉన్నాడు యెహోషువ. చివరికి మోషే దగ్గర చాలా నమ్మకంగా పరిచారకుడిగా ఉంటూ ఉన్నప్పుడు దేవుడే మోషేతో ఏం చెప్పాడు? నీ తర్వాత యెహోషువని నీవు ఏ స్థానంలో ఉన్నావో, ఇప్పటివరకు నువ్వు ఏ విధంగా నాయకుడిగా ఉన్నావో ఆ నాయకత్వ బాధ్యతలన్నీ కూడా పరిచర్య చేసే యెహోషువ చేతికి అప్పగించు అని చెప్పాడు ఆయన. ఈరోజు మోషే ఇవ్వలేదు బాధ్యతలు, దేవుడే ఆ బాధ్యతలు ఇస్తున్నాడు. అంటే అంత నమ్మకంగా పరిచర్య చేశాడు. తన పరిచర్యలో ఎక్కడో కూడా ఏ మచ్చ రానివ్వలేదేమో యెహోషువ. చివరికి ఆ నాయకత్వాన్ని తీసుకొని వచ్చి యెహోషువ చేతికి అప్పగించాడు దేవుడు. ఈరోజు మనందరి జీవితాల్లో కూడా గమనించండి, మనం గొప్పవారికి అవ్వాలి అంటే మనకున్న పరిధిలో కానీ ఎవరైతే ఖచ్చితంగా సంపూర్ణంగా శ్రద్ధ కలిగి మన బాగుగా పని చేస్తే అంచెలంచెలు ఎదిగిస్తాడు. మన ఆఫీసులో అయినా మనం ఉన్న పరిస్థితులు అన్నిటి మధ్య దేవుడు ఎప్పుడు ఘనంగానే మనల్ని ఉంచుతాడు. చిన్నది ఏ పని నీకు మందిరంలో పని అప్పగించిన, ఏ చిన్నదైనా మనం ఏదో చేశాములే, ఏదో అయిపోయిందిలే అని మనం అనుకుంటూ వెళ్ళిపోతాం. చివరికి ఆ గొప్ప పని దేవుడు మనకి ఇవ్వటానికి కూడా అవకాశం ఉండదు. కనుక ఇక్కడుండగా బాగుగా పని చేసేవారిగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. గొప్ప దొడ్డ పని ఇవ్వాలి అంటే ఏం చేయాలంట? ఎలా 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 చేయాలి? చిన్నదానిలో నమ్మకంగా ఉండువానికి దేవుడు అంట దొడ్డ పని ఇస్తాడంట. అంటే మంచి బాధ్యతలు అప్పగిస్తాడు. కనుక ఎప్పుడు కూడా దాని కొరకు మనం పరుగులెత్తొద్దు. ఏ చిన్నది ఇచ్చినా సరే చక్కగా పనిని మనం చేసుకొని వెళ్ళిపోవాలి. మన చిన్న పని చేయాలంటే నామోషి మనకి చేస్తామో చెప్పండి. మందిరంకి వచ్చి నువ్వు పరిచర్య చేయాలనుకోండి, ఎలాంటి పని చేసుకుంటావు? ఏ పని కోరుకుంటావు చెప్పును? మందిర పరిచర్య అంటే అంతా కూడా మందిరం పరిచర్య. ఈ మందిరం పరిచర్యలు వచ్చిన తర్వాత ఒకవేళ నీ పరిచర్య చేయాలని ఆసక్తి ఉంది, నువ్వు పరిచర్య చేయాలంటే ఏ పని కోరుకుంటావు? ఇక్కడికి వచ్చి నువ్వు చెప్పండి. చాలా ఉన్నాయి పనులు ఇక్కడ. ఏ పని మనం కోరుకుంటాం? అన్నిట్లో క్లాస్గా ఏది ఉంటుందో ఆ పని మనం కోరుకుంటాం. ఏం పని కోరుతాం? క్లాస్గా ఉండాలి. అంటే పై ఎక్కువగా అందరూ కూడా చూస్తా మంచిది అనుకోవాలి. అందరూ చూపులకి ఇదేంటి పని అనుకునే మనం చెయ్యం. ఎందుకు? ముందుగానే గొప్పగా ఉండాలి కదా, మన ఉద్దేశమే అది. చిన్న పని ఉంటే ముట్టుకో. మనంతా సంఘము, మనందరము కుటుంబము. ఈరోజు సంఘంలోకి అనేక మంది వాక్యానికి దేవుడు తీసుకొని వస్తున్నాడు. ఈ వాక్య పరిచర్య కొరకు అనేక మంది రకరకాల పనులు చేస్తున్నారు. మన ఏకాంత ప్రార్థనలోకి వెళ్ళినా, ఇక్కడికి వెళ్ళినా చాలా పనులు ఉన్నాయి. సార్ నువ్వు వెళ్ళి ఏమో అక్కడ ఏం బాత్రూమ్లు ఏం శుభ్రంగా లేవు, నేనే వెళ్ళి శుభ్రం క్లీన్ చేసి అన్నీ చెయ్యాలి అని నువ్వు అక్కడికి వెళ్తావా? అక్కడికి వెళ్ళావు.
మనకి ఏకంగా పెద్ద పని కావాలి, అందరు మెచ్చుకునేది కావాలి, అందరు చూసేది కావాలి. ఒకవేళ మనం అలా అనుకుంటున్నామేమో, అక్కడ నువ్వు వెళితే అక్కడ నీకు స్థానము దొరకదు, దేవుడు ఆ స్థానంలో నిన్ను ఉంచడు. ఎవరైతే కింద స్థానము నుంచి మనస్ఫూర్తిగా వాళ్ళు పని చేస్తున్నారో ఖచ్చితంగా దేవుని యొక్క హృదయముల వరకు ఉన్నతమైన స్థానం ఉంది. దేవుడు ఒకరోజు ఘనంగా అందరికన్నా హెచ్చైన మా స్థితిలోనికి ఆయన కూర్చొని పెడతాడు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. చూడండి, మనం చేసే పనులు కూడా అలానే ఉంటాయి. మన సంఘంలోనే మనమే నేర్పలేదు, ఇంకా మనమేంటి నేనే నేర్పలేదు అనుకుందాం. ఒక విధంగా చెప్పాలంటే నేను నేర్పలేదు ఆ పని. ఎప్పుడు చేసేవాళ్ళు పని చేయండి అని చెప్తున్నామే కానీ అందరం కూడా పని చేయాలి, ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు కొన్ని పరిచర్యలు మీరు చూశారో లేదో, మనం అనుకుంటున్న విధంగా లోకంలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవారు, పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నవారు ఆ చిన్న చిన్న పనుల దగ్గరే వారు పనిని కొనసాగిస్తారు. మీకు తెలుసా లేదా? పెద్ద ఎంఆర్ఓ జాబులు, పెద్ద పెద్ద జాబులు చేసేవారు కూడా, పెద్ద పోలీస్ ఆఫీసర్లు అయినా సరే చెప్పులు సర్దే కాడి నుంచి వాళ్ళే ఆ పనులు చేస్తారు. వెహికల్స్ పార్కింగ్ దగ్గర కూడా వారే నిలబడేవన్నీ చూసుకుంటూ వస్తారు. చివరికి మంచి స్థితిలో ఉన్నవారు వాష్రూమ్స్ క్లీన్ చేయాలన్న వారు వెళ్ళిపోతారు. అందుకే దేవుడు అలాంటి మనస్సు వారిలో ఉంది కనుక దేవుడు ఆ పొజిషన్ వాళ్ళని తీసుకొని వచ్చి అక్కడ వాళ్ళని నిలబెడతాడు ఆయన. ఈరోజు మనం ఏ పనులకి వెళ్ళాం ఒకసారి మీరు ఆలోచించండి. ఇంత పనిలో మనం చేయవలసిన పని ఏముందా? మన పరిచర్య ఏంటి? మనకి ఇదే అర్థం కాకపోతే ఈరోజు దేవుడు అప్పగించిన పరిచర్య అనేకమైన ఆత్మలకు ఒక మాదిరిగా ఉండటానికి చాలా పనులు మనకు అప్పగించాడు, ఎలా ఉండాలి అని. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, నువ్వు ఎక్కడికి వెళ్ళి ఎవరికి ఏ మాదిరి చూపిస్తున్నావు, ఎవరు ఏ మాదిరి నేర్చుకుంటున్నారు, ప్రతిదీ కూడా దేవుడు మన ముందు ఉంచాడు. ఒకవేళ మనం అక్కడ సరిగా కానీ ఆ పనిని నిర్వర్తించకపోతే, మనం చేసే పని వలన కొన్ని మనసులు, కొన్ని హృదయాలు డ్యామేజ్ అయిపోతే బాధ్యులు మనమే బాధ్యులు. కనుక ఈరోజు ఏ విషయంలో అయినా సరే మరి ఖచ్చితంగా మనం ఉండాలి. చూడండి, ఒక భక్తుడి గురించి నేను మీకు తెలియజేస్తాను. యోహాను గురించి మనకు తెలుసు, బాప్తిసమిచ్చు యోహాను. ఆయన ఎంత గొప్పవాడు చెప్పండి. అసలు ఆయన పరిచర్య ఎలా ఉందో చూద్దాం. ఎంత గొప్పవాడు ఈ బాప్తిసమిచ్చే యోహాను. బైబిలు యోహాను గురించి తెలియచేస్తూ అతడంట స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అని యేసు ప్రభు చెప్తున్నారు. అంత గొప్పవాడు. మనందరం కూడా స్త్రీ గర్భంలో నుంచి వచ్చాం కదా. స్త్రీ గర్భంలో నుంచి వచ్చిన వారి గురించి మాట్లాడుతూ బాప్తిసమిచ్చు యోహాను కన్నా గొప్పవాడు ఎవడు ఈ భూమి మీద పుట్టలేదు అని యేసు ప్రభు యోహాను గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆయన ఎంత గొప్పవాడో చూడండి. అసలు ఈ గొప్ప వ్యక్తి ఎలాంటి పరిచర్య చేశాడో తెలుసా? మరొక విషయం చెప్పారు ఈ యొక్క బాప్తిసమిచ్చు యోహాను గురించి. ఇంకో విషయం ఏం చెప్పారు? ప్రవక్త కన్నా గొప్పవాడు. ప్రవక్తలు గొప్పవారు. బైబిల్ గ్రంథంలో ప్రవక్తలు దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్తలు చాలా గొప్పవారు. ఆ ప్రవక్తల కన్నా గొప్పవాడు అంటే యోహాను. ప్రవక్తలు కూడా స్త్రీ గర్భం నుంచి వచ్చిన వారే కదా. కనుక స్త్రీ ద్వారా వచ్చిన వారందరిలో ఈ భూమి మీద యోహాను కన్నా గొప్పవారు ఎవరూ లేరు, పుట్టలేదు అని యేసు ప్రభు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇప్పుడు ఈ భూమి మీద యేసు ప్రభు అంటే పరిశుద్ధాత్మ ద్వారా ఆయన గర్భం ధరించి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన తప్ప మిగిలిన మానవ జాతిలో యోహాను కన్నా గొప్పవాడే పుట్టలేదంట భూమి మీద. అంత గొప్పవాడు ఈయన. అయితే చూడండి, ఇక్కడ లోకాసు సువార్త 3వ అధ్యాయము. ఈయన ఎలాంటి పని చేస్తున్నారో ఒకసారి చూడండి.
లోకాసువార్త 3వ అధ్యాయము 1వ వాక్య భాగము. తిబెరీ కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు 15వ సంవత్సరమందు యూదయాకు పొంతి పిలాతు అధిపతిగాను యోదాకు పొంతి పిలాతు అధిపతిగాను గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను ఇతూరయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను అబిలేనే దేశమునకు లుసానియా అధిపతిగాను అన్నయు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములో ఉన్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. జాగ్రత్తగా గమనించండి. దేవుని వాక్కు ఎవరి దగ్గరికి వచ్చిందంట? అరణ్యములో ఉన్న యోహాను దగ్గరికి దేవుడి వాక్యం వచ్చింది. ఏ సమయంలో? అక్కడ రాజుల గురించి చెప్తున్నాడు. అక్కడ రాజులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు. ఇంత ప్రధాన యాజకులుండి, రాజులుండి, అధికారులుండి అందరూ ఉన్నా కూడా దేవుని యొక్క వాక్కు అరణ్యములో ఉన్న యోహాను దగ్గరికి వచ్చెను. మనం గొప్పవారు అనుకుంటున్నాం కదా రాజులని, లోకముల అధికారులు గొప్పవారు అనుకుంటున్నాం కదా. వీరి దగ్గరికి దేవుని వాక్కు రాలేదంట. ఈరోజు నీవు కూడా ఈ లోకంలో అలా ఉంటే నేను గొప్పవారు, ఎలా ఉంటే వారే గొప్పవారు అనుకుంటున్నారేమో. అలాంటి వారి యొద్దకు దేవుని యొక్క వాక్కు రాదు. నువ్వు అనుకుంటున్న భూ సంబంధమైన పరిస్థితుల వల్ల వారు గొప్పవారు అనుకుంటున్నావేమో. ఇదిగో యోహాను కాలంలోనంట రాజులు, అధికారులు, ప్రధాన యాజకులు అందరూ ఉన్నారు. కానీ దేవుని వాక్కు అయితే అరణ్యములో ఉన్న యోహాను యొద్దకి వాక్కు వెళ్ళింది. మీరు గమనించండి, ఈ యోహాను ఇంత గొప్పవాడు కదా. తన పరిచర్య ఎక్కడ ప్రారంభించాడో తెలుసా? అరణ్యములో ప్రారంభించాడు పరిచర్య. ఎక్కడికి? అరణ్యములో. అరణ్యము అంటే ఇంకా అక్కడ ఎలాంటి వాళ్ళు ఉంటారు? ఎలాంటి వాళ్ళు ఉంటారు? మనం ఇక్కడే బాగా విలేజ్ల్లోకి వెళ్ళి పరిచర్య చేయాలంటేనే మనకి నచ్చటల్లా. మేము అక్కడ చెయ్యం, మేము ఇక్కడ చెయ్యం, మేము ఆ ప్రదేశంలోకి వెళ్ళాం, మేము ఈ ప్రదేశంలోకి వెళ్ళాం, మాకు అక్కడ వసతులు లేవు, ఇక్కడ ఈ వసతులు లేవు, బోల్డ్ మాట్లాడతాం మనం. కానీ అంత గొప్పవాడు, మనకన్నా చాలా గొప్పవాడు, ఈ భూమి మీద స్త్రీ కనిని వారిలోనే గొప్పవాడైన యోహాను ప్రభు ఏ పని అప్పగించాడో ఆ పనిని అరణ్యంలో పనిచేస్తున్నాడు. అరణ్యంలో దేవునికి పరిచర్యను ప్రారంభించాడు ఆయన. అక్కడ ఉన్న వ్యక్తులు ఎలాంటి వారు ఉంటారు? ఆ వ్యక్తుల మధ్య ఈయన పరిచర్య కొనసాగించుకుంటూ వెళ్ళాడు యోహాను. ఈరోజు మీరు గమనించండి, ఆయన తింటున్న ఆహారం ఏంటి? అక్కడ మిడతలు తింటున్నాడంట, కొండ తేనె త్రాగుతున్నాడంట. ఆయన ఆహారం అది. ఆయన కట్టుకునే వస్త్రాలేంటి? ఒంటె రోమములు వస్త్రములు ధరించుకున్నాడు. మొల చుట్టూ తోలు దట్టి కట్టుకున్నాడు. ఇంతే. ఇలా ఉంచుకొని ఆయన దేవుడు అప్పగించిన పరిచర్య చేస్తున్నాడు. చూసేవాళ్ళు ఏదో పిచ్చోళ్ళ కనబడుతున్నాడేమో ఆయన. ఆయన మొల చుట్టూ తోలు దట్టి కట్టుకొని ఒంటె రోమంలో కలిగింది ఏదో తగిలించుకొని తేనె మిడతలు తింటూ ఆ ప్రదేశంలో సంచారం చేస్తున్నప్పుడు అతను గొప్పవాడిగా కనబడుతున్నాడు అందరికీ. ఎలా కనబడతాడు? ఈరోజు మనం కూడా అందుకే మనం ఆ స్థానాన్ని మనం కోరుకోం. అందుకే దేవుడు ఏది మనకు అప్పగించాడో ఆ పని నువ్వు బాగుగా చేయాలి. ఈరోజు నీకు ఏ టాలెంట్ ఇచ్చినా దేవుడు, నీకు ఏ సామర్థ్యత ఇచ్చినా దేవుడు దాన్ని సంపూర్ణంగా బాగుగా నెరవేర్చేవాడిగా మనం ఉండాలి. అంతేగాని మనం దేవుడు అప్పగించింది ఇదైతే మనం ఏదో కోరుకుంటాం. దేవుడు మనకు ఒకదానిలో టాలెంట్ ఇస్తే మనం మరొకటి ఆలోచిస్తూ ఉంటాం. ప్రభు మనల్ని ఎక్కడ నేర్పాలని కూర్చోబెట్టి అక్కడ నేర్చుకుంటూ వెళితే
దేవుడే నా కుమారుడా అక్కడ కాదు, నువ్వు వచ్చి ఈ పని చెయ్యని మన పెద్ద బాధ్యతలు అప్పగించే విధంగా నమ్మకంగా బాగుగా పని చేయటం ప్రారంభించాడు. ఇదిగో యోహాను అంత గొప్పవాడయ్యుండి ఈరోజు మనం లోకంలో మంచి చదువు, మంచి జ్ఞానము, మంచి ఉద్యోగము, మంచి ధనము, మంచి పలుకుబడు మనం ఉంటే మనం నిలబడం, మనం దీది గొప్ప వాళ్ళం అనుకుంటాం. ఇవి చూసుకొని మనం దేవునికి లోబడం. అందుకే దేవుని యొక్క వాక్కు అలాంటి వారి దగ్గరికి రాదు. నువ్వు అతిశయిస్తూ ఉంటావు కదా, నేను గొప్ప, నాకు అదొచ్చు, నాకు ఇది, నా పొజిషన్ ఇది, నా టాలెంట్ ఇది అంటాం కదా, వాళ్ళ యొద్దకు యెహోవా వాక్కు రాదు. అందుకే రాజులు, అధికారులు అనుకుంటున్న వారి దగ్గరికి దేవుడు వాక్కు రాలేదంట. అరణ్యంలో దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా బాగుగా నెరవేరుస్తున్న యోహాను దగ్గరికి దేవుని వాక్కు అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళింది వాక్కు. మీరు అనుకోవచ్చు, అడవిలో ఉన్నాడు గనుక ఆయనకి మరి కట్టుకుంటానికి బట్టలు ఎక్కడ వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు కదా, అంతేనా కదా? ఏమనుకుంటాం మనం? అరణ్యంలో పనిచేస్తున్నాడు, అరణ్యం వెళ్ళి సువార్తలు ప్రకటిస్తున్నాడు. ప్రకటిస్తుంటే మనమేమనుకుంటాం? మరేం వస్తాయి అరణ్యంలో? అవి కాకపోతే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఎవరు? వాళ్ళు అక్కడ జీవించే వాళ్ళు ఏ బట్టలు వేసుకుంటారు, వీరు కూడా అదే బట్టలు వేసుకోవాలి. వాళ్ళు ఏం తింటున్నారో అదే తిన్నారు, అంతకని ఆయన ఎక్కడివి అనుకుంటాం. అసలు ఈ యోహాను ఎంత దేవుడు అప్పగించే పనిలో ఎంత తగ్గించుకొని ఉన్నాడు అని అర్థం కావటానికి యోహాను తండ్రి ఎవరు? జకర్యా. ఎవరు ఈ జకర్యా? ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు యొక్క కుమారుడు ఈయన యోహాను. ఈయనకి ఏమీ లేక కదా అరణ్యంలో ఉండి మిడతలు తిని తేనె దాక్కుంటూ అక్కడ బట్టలు కూర్చుంటానికి. ఒక యాజకుడు అంటే ఎంత గౌరవిస్తారు? అలాంటిది ప్రధాన యాజకుడు అంటే ఆయనకు కింద ఉండే యాజకులు ఎంతమంది, ఆయన ఎలా సన్మానిస్తారు? అనేక మంది ఆ యాజకుడి దగ్గరికి వచ్చి ఏ విధంగా సలహాలు కోరుకుని వెళతారు? అంత పెద్ద పొజిషన్లో ఉన్న ఆ ప్రధాన యాజకుడి యొక్క కుమారుడు ఈ యోహాను. ఎప్పుడైనా ఆయనలో మా తండ్రి ఇంత ప్రధాన యాజకుడు, నేను కూడా అంత ఆడంబరంగా ఉండాలని ఎక్కడైనా కోరుకున్నాడా? లేదు. దేవుడు ఏ పని అప్పగించాడో ఆ పనిలో నమ్మకంగా ఉండాలి, అంతే. ఆ పనిలో నమ్మకంగా ఉన్నాడు. అందుకే యేసుప్రభు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. భూమి మీద ఉన్న స్త్రీ కనిని వారిలో యోహాను కన్నా గొప్పవాడు లేడు, ఆయనే గొప్పవాడు. ఆ స్థితి లేక కాదు, మనం ఏం చేస్తాం? మన స్థితి కానీ ఉంటే దేవుడు అప్పగించిన దానిలో మనం ఉండం. మనం ఎన్ని కోరుకుంటామో తెలుసా? మన పైన పొజిషన్ కానీ ఉంటే మనం ఎన్ని కోరుకుంటాం, ఏ విధంగా ప్రభువులో నుంచి వెళ్ళిపోతాం. ప్రభువు అప్పగించిన బాధ్యతలు ఏవి మనం నెరవేర్చం. అందుకే పరిచర్య, దేవుడు ఏ బాధ్యతలు అయితే ఈరోజు మనకు అప్పగించాడో ప్రతి విషయంలో కూడా ఖచ్చితంగా మాదిరి చూపించవలసిందే. ఎక్కడ ఏది ప్రభువుకి ఇష్టమ లేని దానిలో మనం ముందుకు వెళ్ళినా, మనం ఒకవేళ బలహీనులకు ఒకవేళ మాదిరిగా మనం కనపడితే మనం కూడా ఫెయిల్ అయిపోయినట్టే. చూడండి ఎలా చేస్తున్నాం చూడండి. మన ఇంటి దగ్గర, మన ఆఫీసులో మన ప్రవర్తన ఎలా ఉంటుంది, మన మాట ఎలా ఉంటుంది, మనం ఏం చేస్తున్నాం, అవన్నీ మనకు తెలియకుండానే మనం చాలా విషయంలో పరిచర్యను డ్యామేజ్ చేస్తున్నాం. అందుకే మీ వల్లనే కదా నా నామం, ఆయన పరిచర్య పాడైపోతుంది నీ వల్లనే అన్నాడు. అది ఏం చేస్తున్నావు నువ్వు గుర్తుపెట్టుకో. ఎందుకు పరిచర్య నువ్వు పాడు చేస్తున్నావో, ఎక్కడ పాడు చేశావో, ఎంతమంది బలహీనులు ఈరోజు ప్రభు విషయంలో వారు దూరం అయిపోతున్నారు నువ్వు గమనించు. ఇది చాలా జాగ్రత్తగా పరిచర్యలో మనం అడుగులు వేయాలండి. ఒకవేళ ఏది తొందరపడి మనం అడుగులు వేసినా అది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అలాంటి వ్యక్తి ఈ ప్రధాన యాజకుడి యొక్క కుమారుడైన యోహాను. అందుకే ఆయన ఒంటి రోమములు ధరించుకున్నాడు, ఆయన తోలు దట్టి
అడవి తేనెను తాగుతూ అది మరి గమనించండి. ఈరోజు దేవుడు మనతో చెప్పేది ఒక్కటే, గొప్పవారిగా మనం ఉండాలి అనుకుంటే దేవుడు మనందరికీ పరిచర్య బాధ్యతలు అప్పగించాడు. మన పరిచర్య బాధ్యతని మంచిగా ఎలా చేయాలి, బాగుగా కానీ మన పరిచర్యని చేస్తే రేపు ఈ భూమి మీద దేవుడు మన గొప్ప స్థితికి తీసుకుని వెళతాడు. కనుక ఇక్కడ బాగుగా పని చేస్తే ఏమిస్తానని చెప్పాడు ఆయన? మంచి పదవి ఇస్తాడు. అక్కడ మంచి పదవి. ఈ భూమి మీద ఉన్న మంచి స్థితిలోనే ఉంటావు. రేపు ఈ శరీరాన్ని విడిచినా కూడా ఆ మంచి స్థితిలోనికే దేవుడు మనందరినీ తీసుకుని వెళ్ళటానికి దేవుడు కృప చూపునుగాక. ఆమేన్.